నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జ నిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జ నిండే వంటలో నేనైతే పల్లీ మసాలా చాట్ అయితే చేశానండి. ఈ పల్లీ మసాలా చాట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఈవినింగ్ స్నాక్ రెసిపీగా మనం దీన్ని క్విక్గా ఒక 10 నిమిషాల్లోనే మనం ఇలా చేసేయచ్చండి. సో ముందుగా దీనికి నేనైతే శనక్కాయలు తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర శనక్కాయలు లేకపోతే మీరు నార్మల్ పల్లీలైనా తీసుకోవచ్చు. ఇలా శనక్కాయలతో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ముందు ఇవి శుభ్రంగా 2-3 సార్లు అయితే కడిగానండి. ఇవి చేసుకునే ముందు ఒక అరగంట ముందే మనం నానబెట్టి ఉంటే దానిపైన ఉన్న మట్టి అంతా కూడా మనకి ఈజీగా పోయి కడుక్కోవడానికి ఈజీ అయిపోతుంది. చూడండి, ఇలా వాటర్ లేకుండా కుక్కర్లోకి అయితే తీసుకొని ఇవి మునిగేటట్టుగా వాటర్ అయితే వేసానండి. ఈ శనక్కాయలు ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ అయితే తీసుకున్నాను, కల్లుప్పు. ఈ ఉప్పు అంతా కూడా కలిసేటట్టుగా ఒకసారి ఇలా కలుపుకోండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 3 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వండి. సో కుక్కర్ మూత అయితే కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత తీయండి. చూడండి, నేనైతే శనక్కాయలన్నీ కూడా ఒలుచుకుంటున్నానండి. చూడండి, చాలా బాగా ఉడికిపోయిందండి. మెత్తగా ఈ శనగిత్తులు అనేవి బాగా ఉడకాలండి, లేకపోతే అసలు బాగోవండి. మెత్తగా ఉడికిపోవాలి మనకి. చూడండి, ఇలా అంటే విరిగేటట్టుగా ఉడికితే సరిపోతుంది. ఓకే, చూడండి. సో నేనైతే ఈ శనక్కాయలన్నీ ఒలిసి అయితే పక్కన ఉంచుకున్నానండి. సో మొత్తం అన్నీ ఒలుచుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. చూడండి, నాకు ఇన్ని వచ్చాయి. నేనైతే ఆల్మోస్ట్ ఒక 1/2 కేజీ శనగలు అవి తీసుకుంటే శనక్కాయలు నాకు ఇన్ని వచ్చాయండి. ఇప్పుడు నేనైతే ఒక మీడియం సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక టమాటా అండ్ కొత్తిమీర అయితే తీసుకున్నానండి. ఇవి మీకు వీలైతే సన్నగా మీరు కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా కట్టర్లో అయితే వేసానండి, ఇలా తురుముకున్నాను సన్నగా. సో మీరు వీలైనంత వరకు నార్మల్గా అయినా మీరు కట్ చేసేసుకోవచ్చు. సో నాకు కొంచెం ఫాస్ట్ అవుతుందని నేను దీంట్లో వేసానండి. సో ఇవన్నీ కూడా బాగా సన్నగా కట్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇలా కట్ చేసుకొని మనం ఈ బౌల్లో ఏవైతే పల్లీలు ఉన్నాయో వీటిలోకి అయితే వేసుకుందాము. సో నేను మరికొన్ని స్నాక్ రెసిపీస్ కూడా చేశానండి ఛానల్లో, మీరు అవి కూడా చూడండి. నేను లింక్స్ అయితే షేర్ చేస్తాను మీకు, ఒకసారి అవి కూడా చూడండి. చూడండి, ఇలా నేను సన్నగా తురుముకున్న ఇవన్నీ వేసానండి. ఇప్పుడు నేను కొద్దిగా మిరియాల పొడి వేసానండి, చాట్ మసాలా కొద్దిగా వేసాను, సో సాల్ట్ కొద్దిగా వేసానండి, అండ్ కారం కూడా కొద్దిగా వేసాను. జీలకర్ర పొడి అండి 1 టేబుల్ స్పూన్ వరకు, లెమన్ జ్యూస్ వేసాను. ఇవన్నీ బాగా కలుపుకోండి. సో ఉప్పు అయితే చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి చాలా తక్కువ పడుతుంది. అండ్ కారం కూడా నేను పచ్చిమిర్చి వేసాను, మళ్ళీ కారం కూడా వేసాను కాబట్టి అది కూడా చూసి వేసుకోండి. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి. ఇలా కలుపుకోండి. ఇది ఈవినింగ్ స్నాక్ రెసిపీకి చాలా టేస్టీగా, చాలా ఫాస్ట్గా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి, అండ్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరో చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫర్దర్గా నేను ఎటువంటి వీడియోస్ యాడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్.